వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో సమావేశ కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పంకజ్ పారితోష్ బదిలీపై వచ్చారు. శంకర్పల్లిలో బీజేపీ లీడర్ బద్దం శాంబారెడ్డి అనుమానాస్పద మృతి. గోపాల్ దీన్నే రిజర్వాయర్లో తాగునీటి కోసం భీమా కెనాల్ నుంచి నీటిని విడుదల చేయించిన మంత్రి జూపల్లి. విలువలు కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్, నమ్మిన జన సైనికుల కోసం ప్రాణాలైనా లెక్క చేయని వ్యక్తి పవన్ కళ్యాణ్. రైతుల కష్టాలు తీర్చడం కోసం ప్రతి సెంటు గుంటకు నీరందించడం కోసం మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు. దేవాదాయ శాఖ ఆలయ కమిటీ సభ్యుల మధ్య వాగ్వాదం, ఎమ్మెల్యే హామీతో ఆగిన హుండీ లెక్కింపు. డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వనందుకు తాజా కిచెన్ రెస్టారెంట్ పై హిజ్రాల దాడి. గంజాయి హెరాయిన్ ముఠా పట్టివేత. తెలంగాణ రాష్ట్రం జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. 90% వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించేలా మరోసారి ఓటీఎస్ ను అమలు చేస్తున్నట్టు వెల్లడించింది ప్రభుత్వం. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటీఎస్ లు మొత్తం పన్నుతో పాటు వడ్డీ 10% చెల్లిస్తే సరిపోతుందని ఉత్తర్వులు జారీ చేసింది పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్. నూతనంగా ప్రారంభం చేసే వ్యాపార సముదాయాలు, గృహాలు, ఇతర శుభకార్యాలు జరిగే చోటికి హిజ్రాలు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. ఎవరికి తోచినంత వారు ఇచ్చి హిజ్రాలను అక్కడి నుంచి పంపించేస్తుంటారు. అయితే త్వరలోనే వచ్చే హోలీ పండుగను దృష్టిలో ఉంచుకొని ఓ రెస్టారెంట్ వద్దకు వెళ్లిన హిజ్రాలు డబ్బులు డిమాండ్ చేశారు. వారు డిమాండ్ చేసినంత డబ్బు ఇచ్చేందుకు రెస్టారెంట్ యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో హిజ్రాలు రెస్టారెంట్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్లోని తాజా కిచెన్ రెస్టారెంట్ లో మార్చి 4వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో ముగ్గురు హిజ్రాలు తాజా కిచెన్ వద్దకు వచ్చి హోలీ పండుగ వస్తుందని డబ్బులు అడిగారు. దీంతో రెస్టారెంట్ యజమాని కస్టమర్స్ ఉన్నారని 10 నిమిషాలు ఆగమని చెప్పాడు. సరే అని పక్కన నిలబడ్డారు. కాసేపు అయ్యాక రెస్టారెంట్ యజమాని రాఘవేందర్ 500 ఇస్తుండగా ఎలా కనిపిస్తున్నాం, మాకు గ్రూప్ కు మొత్తం కలిపి 50,000 కావాలని డిమాండ్ చేశారు. దీంతో యజమాని అంత ఇవ్వటం కుదరదని చెప్పగా ముగ్గురు హిజ్రాలు ఒకరు అక్కడున్న స్టీల్ డస్ట్బిన్ తో యజమాని రాఘవేందర్ తలపై బలంగా కొట్టారు. తల, ముక్కుకు గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. దీంతో రెస్టారెంట్ సిబ్బంది యజమానిని సమీప దవాఖానకు తీసుకెళ్లారు. అనంతరం రెస్టారెంట్ క్యాషియర్ వినయ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో దాడి చేసిన హిజ్రాలపై ఫిర్యాదు చేశాడు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్తులంతా కలిసి ఎన్నో ఏళ్ల క్రితం గుడిని నిర్మించుకుని దశల వారీగా అభివృద్ది చేసుకుంటూ వచ్చారు. గ్రామంలోని పెద్ద మనుషులు, రాజకీయ నాయకులు, భక్తులు, దాతల సహకారంతో దేవాలయం పూర్తి స్థాయిలో అభివృద్ది చెంది నిత్య పూజలతో భక్తులు కోరిన కోరికలు తీర్చే ఆలయంగా మారింది. కొండాపూర్లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుండి నిత్య పూజలు, అన్నదానాలు, శివరాత్రి బ్రహ్మోత్సవాలు, తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, స్వామివారి కళ్యాణం, ఊరేగింపు ఇలా అన్ని రకాల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా గత సంవత్సరం నవంబర్ నెలలో దేవాదాయ ఆధీనంలోకి వెళ్లింది. ఇక్కడ ఎండోమెంట్ ఆఫీసర్ గా అరుణకుమారిని అధికారులు నియమించారు. అప్పటి వరకు అర్చకులకు, సిబ్బందికి పూజలకు, అన్నదానాలకు, ఇతర అలంకరణలకు, ఊరేగింపులకు, ఖర్చులకు ఆలయ కమిటీ వారే చెల్లించేవారమని సభ్యులు తెలిపారు. అయితే దేవాదాయ పరిధిలోకి వచ్చిన తర్వాత గురువారం రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ టి శేఖర్ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ సి మోహన్, ఇన్స్పెక్టర్ కె మోహన్ రెడ్డి,
ఈవోలు కె వెంకన్న, సిహెచ్ చంద్రమోహన్, కె ఆంజనేయులు, నర్సయ్య, ఆర్ఐ రాంబాబు, దేవాదాయ సిబ్బంది హుండీ లెక్కించడానికి వచ్చారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు ఉట్ల కృష్ణ, జి నరసింహ యాదవ్, ఉట్ల దశరథ్, భక్తులు, దాతలు గుడికి చేరుకొని మేము అభివృద్ధి చేసిన గుడిలో మీరెలా వస్తారని వాగ్వాదానికి దిగారు. మా సొంత డబ్బులు దాతల సహకారంతో అభివృద్ధి చేసి పూజలు, ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తుంటే దేవాదాయ శాఖ వారు వచ్చి హుండీలు తెరిచి కానుకలు ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. హుండీ తాళాలు తమ వద్ద లేవని, స్థానిక ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ గాంధీ వద్ద ఉన్నాయని ఆయన్ను అడిగి హుండీలు తెరవాలని దీంతో గాంధీతో ఫోన్లో అధికారులతో మాట్లాడి వారం రోజులు గడువు కావాలని, తర్వాత వచ్చి అందరి సమక్షంలో హుండీ డబ్బులు లెక్కించాలని కోరగా అందుకు అంగీకరించిన అధికారులు అక్కడి నుండి వెళ్లిపోయారు. చేవెళ్ల నియోజకవర్గం శంకరపల్లి మండలంలో గల టంగుటూరు గ్రామం వద్ద అర్ధరాత్రి గ్రామ బీజేపీ లీడర్ బద్దం శాంభారెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందాడు. నిన్న అనగా 7వ తారీఖు శుక్రవారం రోజున ఓదెల రైల్వే స్టేషన్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ తగిలి మృతి చెందడం జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే స్థానికులు తెలిపారు. కానీ కుటుంబ సభ్యులు, గ్రామ వాస్తవ్యులు కరెంట్ షాక్ తగిలితే మాకు తెలియకుండానే బాడీని తీశారని వారు చెప్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులకు, గ్రామ సర్పంచ్ కి గాని ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బాడీని పోస్ట్ మార్టం తరలించారు. పంచనామా లేకుండా ఏ ఘటనకు ఓదేలు రైల్వే స్టేషన్ సినిమా డైరెక్టర్ అశోక్ కుమార్, ప్రొడ్యూసర్ ప్రశాంత్ సత్య బాధ్యత వహించారని వారు తెలిపారు. వాళ్ళు సహకరించే వ్యక్తి ఆయన ఎట్లా చనిపోయిందో ఎవరికి తెలియదు. పోలీసు వాళ్ళు చంపిర్రా తెలియదు, షూటింగ్ టీం వాళ్ళు చంపిర్రా తెలియదు, రాత్రి పోలీసు వాళ్ళు ఎంతమంది వచ్చిరో తెలియదు. సైరన్ బంద్ చేసి కరెంటు బంద్ చేసుకొని సీసీ కెమెరాలలో రికార్డు కాకుండా అందరు వచ్చి ఆయన శవాన్ని తీసుకుపోయి ఒక కుక్క శవంలాగా, ఒక మనిషి శవంలాగా కాదు, ఒక ఇంటోళ్ళకి ఇంటిమేషన్ లేకుండా, గ్రామ పంచాయతీకి ఇంటిమేషన్ లేకుండా, సర్పంచ్కి ఇంటిమేషన్ లేకుండా, ఉన్న వార్డు మెంబర్ల ఊర్లో ఒక్క పురుగు కూడా తెలియకుండా మనిషి శవాన్ని మాయం చేశారు. షూటింగ్ టీం వాళ్ళు మాయమయ్యారు. అందరు అబ్స్కాండ్ అయిపోయి ఆయన శవాన్ని తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసారు. అయితే రాత్రి అమ్ముడు పోయిన పోలీసు వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎక్కడ పోయిర్రు, వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళు ఇంటిమేషన్ ఇయ్యరా, పొద్దున 6:30 వరకు ఎవరు చెప్పకుండా ఎందుకు ఉంచిర్రు, దీంట్లో ఎన్ని సందేహాలు ఎందుకు రేకెత్తున్నాయి, వాళ్ళు దానికి సమాధానం చెప్తే మేము మీడికేం కదులుతాం. ఆయన దేహాన్ని తీసుకుపోయి ఎందుకు అట్లా పడేసిర్రు గవర్నమెంట్ హాస్పిటల్లో, ఆయన అంతగానో పాపం చేసింది ఏంది, ఇంటిమేషన్ చేయకుండా ఎందుకు తీసుకుపోయిర్రు అనేది మాకు తెలిసిందాక మేము ఇద్దరు భార్య పిల్లలకు కాదు, సొంత అన్నదమ్ములకు కూడా చెప్పలేరు. వాళ్ళు మరీ అంటే దాష్టికంగా తీసుకుపోయారు. వీళ్ళు అంత దాష్టికంగా పోలీసు వాళ్ళు ఎన్నడూ వివరించలేదు. ఒక కుక్క చచ్చిపోతే 4 పోలీసు వాళ్ళు వచ్చిపోతారే. సైరన్ వేయకుండా రాత్రి పోలీసు వాళ్ళు వచ్చే అవసరం ఊర్లోకి ఏముంది? కరెంటు బంద్ చేసి మరి సీసీ కెమెరాలలో రికార్డు కాకుండా కరెంటు బంద్ చేసి శవాన్ని ఎత్తుకపోయింది కూడా మాకు తెలియకుండా, ఊరోళ్ళకి ఒక్కరికి తెలియకుండా, ఒక్క మనిషికి 3000 మంది ఊర్లు ఉంటే ఒక పురుకు తెలియకుండా కరెంటు బంద్ చేసుకొని తీసుకుపోయే అవసరం పోలీసు వాళ్ళకి ఏముంది? ఇందులో ఏముంది? పోలీసు వాళ్ళకు ఏ అవసరం వల్ల వాళ్ళు తీసుకుపోతారు? పొద్దున 7:30 వరకు ఒక్క పురుకు తెలియదు ఊర్లో. గ్రామ పంచాయతీలు ఉన్న సర్పంచ్కి ఫోన్ చేసి మీ ఊర్లో ఒక అతను చనిపోయిండు శంభారెడ్డి అంటే ఈ మండలంలో తెలియని వాళ్ళు లేరు, ఈ మండలంలో తెలియని వాళ్ళు లేరు కాబట్టి పోలీసు వాళ్ళకి తెలుసు చనిపోయిన అతను ఎవరు, అసలు ఎట్లా చనిపోయిండో కూడా మాకు ఇంతవరకు తెలుస్తలేదు. క్లోజ్ టీమ్ వాళ్ళు ఎప్పుడు వస్తారు? పొద్దున వస్తారు. ఎఫ్ఐఆర్ ఎవరు ఫైల్ చేసిరో తెలియదు, ఏం చేసిరో తెలియదు, ఎందుకు వచ్చిరో తెలియదు. పోలీసు వాళ్ళు ఏ బాడీ లేని పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఆడ కాలిపోయిన గుర్తులు ఉన్నాయి, తీసుకుపోయిన శవం ఎట్లా తీసుకుపోయారు, ఎందుకు తీసుకుపోయారు, ఏ విధంగా ఒక్కరికి పర్మిషన్ ఇవ్వకుండా తీసుకుపోయారు అనేది ఎవరికి తెలియదు. బాడీ లిఫ్ట్ చేసేటప్పుడు ఒక వీడియో లేదు, ఎట్లా చచ్చిపోయిండు, ఏం చచ్చిపోయింది చెప్పాలి కదా. వాళ్ళు ఎవరిచ్చిరో కూడా మాకు తెలియదు. ఆ సినిమా షూటింగ్ వాళ్ళు ఎవరైతున్నారో, ఆ ప్రొడ్యూసర్ ఎవరైతున్నారో వాళ్ళ టీం మొత్తం కలిసి చంపిర్రా అది కూడా మాకు తెలియదు. పోలీసు వాళ్ళు చంపిర్రా అది కూడా మాకు తెలియదు. ఆ పోలీస్ సినిమా పేరు ఓదేలా రైల్వే స్టేషన్ సినిమా ప్రొడ్యూసర్ 2. ఆ ప్రొడ్యూసర్ మా ఆయన షూటింగ్ సహకారం కోసం అని తీసుకెళ్ళింది అంతే. అది ఏ విధంగా తీసుకుపోయిండు, ఎందుకు తీసుకుపోయిండు, ఏ టైం తీసుకుపోయిండు ఎవరు తెలియదు. కానీ పొద్దున 7:30కు మాత్రం చనిపోయిన శవాన్ని చేవెళ్ళ మార్చరీలో మేము చూసినాం, మా కళ్ళతో చూసినాం. చెప్పింది ఎవరికి ఇంటిమేషన్ ఇచ్చారు? శంకర్పల్లి మొత్తం మండల మోకిల పిఎస్ నుంచి ఒక్క ఆయన ఫోన్ చేసి మా సర్పంచ్కి చనిపోయిండు, ఎవరో చనిపోయిండు, మళ్ళీ పలానా వ్యక్తి
గుర్తుపట్టలేమనే అది అసలు సమస్యనే లేదు. అసలు ఏంది, ఎందుకు వచ్చిండు, ఎవరు చచ్చిపోయారు, ఎట్లా చచ్చిపోయిండో కూడా తెలియదు. మేము పోయి చూసినాక కరెంట్ షాట్ కొట్టిందేమో, ఆ స్పాట్కి మేము పోయిన తర్వాత ఇట్లా అయ్యిందేమో అని మేము ఊహించుకునే తప్పితే పోలీసు వాళ్ళు చేసింది ఏం లేదు. వచ్చి మాకు నచ్చ చెప్పడం తప్పితే అంబులెన్స్ సౌండ్ కూడా ఆఫ్ చేసుకొని తీసుకుపోయారు అంటే ఇంట్లో ఏముంది, ఇంట్లో ఏదో మతలబు ఉంది కాబట్టి జరుగుతుంది అంతా. డైరెక్టర్ సంపత్ నంది, ఈయన నంబర్ కూడా మా దగ్గర ఉంది, ఈయన కాల్ చేసినాము. ఈయన వచ్చి ఆ కుటుంబ సభ్యులకు న్యాయం చెప్పాలి. అసలు జరిగింది ఏందో చెప్పాలి. ఫస్ట్ పోలీసు వాళ్ళు జరిగింది ఏందో చెప్పిన తర్వాత న్యాయాలు మాట్లాడుకుందాం. తర్వాత సెకండరీ మాకు జరిగింది ఏంది, అసలు చంపిర్రా, మరి నిజంగానే అదేదైనా జరిగిందా, సంఘటన జరిగిందా లేకపోతే వీళ్ళు సృష్టించిర్రా, అదంతా మాకు తెలిసినాక మేము మీటింగ్ కలుగుతాం. లైన్మెన్ని బెదిరించారు, ఎవరికి చెప్పొద్దని చెప్పి లైన్మెన్ని బెదిరించారు. మా ఊర్లో రమేష్ అనే వ్యక్తి కరెంట్ పని చేస్తానని బెదిరించారు, వేరే వాళ్ళకి చెప్పొద్దని. కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోలేనని లైన్మెన్ చెప్తున్నాడు. వీళ్ళు ఎవరిది నిజం, ఎట్లా చచ్చిపోయినా అంటే మేము ఎట్లా చేయాలి? క్లూస్ టీమ్ వాళ్ళు పొద్దున వస్తారు, శవాన్ని తీసుకొని మార్చర్లు వేసినాక, అంటే పోస్ట్ మార్టం అయినాక చెప్పేటట్టు వీళ్ళు రేపు పొద్దున ఇట్లా జరిగిందేమో అంటారు, వాళ్ళు ఊహించుకొని చెప్పేటట్టున్నారు. అట్లా కథనాలు జరుగుతున్నాయి. అన్న ఇంత జరుగుతుంది, ఇంత ర్యాలీ మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాము. శంకర్పల్లి పిఎస్ వాళ్ళు మోగిలలో వచ్చి ఆపే అవసరం ఏముంది? మోగిల పిఎస్ వాళ్ళకి భయం అవుతుందా? ఎందుకు వస్తలేరు మోగిల పిఎస్? అంత అయిపోయినాక మేము డౌన్ అని ఒక 30 సార్లు అరిస్తే ఒక అర్ధగంట తర్వాత పోలీసు వాళ్ళు ఆడిని చౌరస్తా గిడికి వస్తారా? అంటే వీళ్ళకి ఏమైనా ఉందా, ఏమైనా భయం ఉందా? రాత్రి ఏమైనా ముట్టినాయా, కుమ్మక్కాయిరా, ఏదైనా ప్రొడ్యూసర్తో వీళ్ళకి ఏమైనా అందుతున్నాయా? మాకు తెలియాలి. తెలిసిందాక మేము ఇవన్నీ నిజాలే మేము మాట్లాడేటువంటి. ఇది ఏదో వాళ్ళు జరిగింది, వాళ్ళ మధ్యలో జరిగింది. అది మా డాడీని కాల్చిరు. ఎవరు చంపిరు? అంబులెన్స్ ఎట్లా వచ్చింది తెలిసినప్పుడే మాకు చెప్పాలి కదా. మా డాడీ మాకు వచ్చిందాక, మాకు న్యాయం జరిగిందాక మేము ఇక్కడికి లేవం. మా డాడీ మాకు ఫస్ట్ కావాలి. ఎవరు చంపిండా అని రమ్మని మేము చూసుకుంటాం. మాకు పొద్దున 6 గంటలకు 7 గంటలకు తెలిసింది. మాకు బయట వాళ్ళ ద్వారా తెలిసింది. మాకు పోలీసు వాళ్ళు చంపిరా, షూటింగ్ వాళ్ళు చంపిరా, ఆ కొడుకులు ఇక్కడికి రావాలి, ఫస్ట్ వాళ్ళు ఇక్కడికి వస్తేనే మేము మాట్లాడతాం. మేము లేవం, మాకు న్యాయం జరగాలి. మా డాడీ పోయింది, ఆయన డాడీ వాళ్ళ బిడ్డలకి ఏం కాలేదు కదా, నాకు అయింది. ఇప్పుడు నాకు మా డాడీ కావాలి. ఇప్పుడు ఎందుకు చంపిరు, ఏం తప్పు చేసిందని చంపిండు చెప్పు. మాకు ఫస్ట్ వాళ్ళు కావాలి, మాకు న్యాయం జరిగిందాక మేము ఇక్కడికి లేవం. ఫస్ట్ మాకు మా డాడీ కావాలి. ఎందుకు చంపిరు? మా బాబాయ్ బద్దం చెమ్మారెడ్డి గారు రాత్రి ఎప్పుడు చనిపోయినో తెలియదు. మన ట్రాన్స్ఫరింగ్ కాడ కాలిపోయినట్టు చెప్పిండ్రు. పొద్దున ఎవరికి నైట్ ఫోన్ చేయలేరు, ఎవరు కూడా, పోలీసులు కానీ ఎవరు కానీ. మాకు 7 గంటలకు తెలిసింది, సర్పంచ్ సాబ్కు 6 గంటలకు మోక్ల పిఎస్ నుండి ఫోన్ వచ్చిందంట, ఇట్లా మీ ఊరు శవం ఉంది హాస్పిటల్ అని చెప్పారంట. మా డౌట్ ఏంటనంటే నిన్న షూటింగ్ వచ్చిందంట, వాళ్ళు ఎంతమంది వచ్చిండ్రు ఏం కథ మాకేం తెలియదు. ఆ షూటింగ్ బండ్లు ఎక్కడ పోయినాయి. ప్లస్ పోలీసు వాళ్ళు ఫస్ట్ కుటుంబీకులకు ఫోన్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఊరోళ్ళకి చేయాలి, లేదంటే సర్పంచ్ సాబ్ చేయాలి, లేదంటే సెక్రటరీకి చేయాలి. ఎవరికైనా ఊరు పెద్ద మనుషులకు చేసి శివాన్ని తీసుకుపోయి ఉంటే మాకు డౌట్ ఉండకుండే. ఇప్పుడు నైట్ ఏం జరిగిందో మాకు అనుమానాస్పదమే ఉంది, అంత డౌటే ఉంది. పోలీసు వాళ్ళు ఎవరు వచ్చిండ్రు, ఎవరు తీసుకుపోయిండ్రు, ఏం కథ ఏం తెలియదు. మాకు న్యాయం జరగాలి, నైట్ ఏం జరిగిందని మేము కోరుకుంటున్నాం, అడుగుతున్నాం అంతే. మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారని ఇప్పుడు ఎలా తెలిసింది? ఇట్లా మాకు నేను 7 గంటలకు అట్లా నాకు ఫోన్ వచ్చింది, మా కుటుంబీకులు చేసింది ఇట్లా బాబాయ్ చనిపోయిందంట, ఏమైందని. మేమేం తెలియకుండా అనుమానాస్పదంగా సైట్ కార్డుకి వచ్చినాం. ఆ నుండి మోక్ల పోలీస్ స్టేషన్ పోయినాం, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, ఇక్కడ సైట్ కార్డు ఉన్నాం. బాడీ మార్చరీలు ఉందంటే ఇంకా నేనైతే చూడలే, మేము పోలే. ఇంకా నైట్ మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చిండ్రా? పొద్దున 6 గంటలకు సర్పంచ్ సాబ్కి ఒకటి ఫోన్ వచ్చిందంట, మార్నింగ్ బాడీ వితౌట్ ఇన్ఫర్మేషన్ లిఫ్ట్ చేసిండ్రు. వితౌట్ ఇన్ఫర్మేషన్ లిఫ్ట్ చేసి డౌట్ ఉంది. మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? అనుమానాలు అయితే ఉంటాయి కదా సార్, ఏం జరిగిందో తెలియాలి కదా సార్. ఇప్పుడు
కాదు. కరెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే కరెంట్ షాక్ అయితే కాదు, అయితే లైన్ జంప్ అవుతుండే అని అంటున్నారు. అందుకనేసి మాకు డౌట్ ఉన్నది, అనుమానాస్పదం ఉన్నది. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. డి మధు అంటే ప్రొడ్యూసర్ అంట ఆయన, ఏదైతే షూటింగ్ సంబంధించింది. డైరెక్టర్ పేరేమో అశోక్ తేజ్ అంట. మరి వాళ్ళు ఎవరు? సినిమా షూటింగ్ రైల్వే స్టేషన్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఏమైనా గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ మనకి తెలియదు సార్, నాకు తెలిసి అయితే. నేను సాయంత్రం 5:30 ఆ ప్రాంతంలో హనుమాన్ల గుడి కాడ వాళ్ళ 2 పెద్ద పెద్ద క్రెయిన్లు వచ్చినాయి, ఒక ఇన్నోవా బండి వచ్చింది. వాళ్ళని మాత్రం చూసిన నేను. ఊళ్ళ వారికి ఏమైనా ఇంటిమేషన్ ఉందా సినిమా షూటింగ్ ఇక్కడ జరుగుతుంది అని చెప్పి? తెలియదు సార్, ఎందుకంటే ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉంటాం కదా, మనం ఎందుకు పట్టించుకుంటాం అట్లా. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో మహిళా పోలీస్ సిబ్బందితో కలిసి మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ఎస్ఐ నుండి హోంగార్డ్ అధికారి వరకు మహిళా అధికారులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు బయటకు రాని కాలంలో రుద్రమాదేవి లాంటి వారు రాజ్యాలను పాలించారని, సరోజినీదేవి లాంటి వారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని, మహిళలకు రాజకీయాలంటే తెలియని కాలంలో ఇందిరాగాంధీ గారు దేశాన్ని పరిపాలించారని, జిల్లాకు సైతం కలెక్టర్, ఎస్పీగా వచ్చిన మహిళా అధికారులు మహిళలందరికీ ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. ఇప్పుడున్న మహిళా అధికారులు గ్రామీణ ప్రాంతం నుండి ఎంతో కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చారని, ఎందరో మహిళలకు రోల్ మోడల్ గా నిలుస్తున్నారని అన్నారు. ప్రతి మహిళ కూడా తమ కాళ్ల మీద తాము నిలబడుతూ ఇంటా బయట చక్కగా రాణించగలగాలని, మహిళలు ఎందులోనూ తక్కువ కాదని అన్నారు. పోలీస్ స్టేషన్ అంటే ఇప్పటికీ చాలా మంది మహిళలు భయపడతారని, ఆ భయాన్ని తొలగించాలని, ప్రజల్లో పోలీసులపై మరింత నమ్మకాన్ని కలిగించాలని, తమకు కేటాయించిన విధులకు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పలువురికి ఆదర్శంగా నిలవాలని ఎస్పీ సూచించారు. పోలీసు ఉద్యోగం రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలని, రాజ్యాంగం కల్పించిన గురుతర బాధ్యతను పారదర్శకంగా అమలయ్యేలా విధులు ఉండాలని, మహిళా అధికారులు జిల్లా పోలీస్ పేరు ప్రతిష్టను మరింత పెంచేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఈ కార్యక్రమంలో సాయుధ దళ డీఎస్పీ నరేందర్ రావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరెడ్డి, ఆర్ఐ వెంకటేష్, ఐటీ, డీసీఆర్బీ, ఎస్బీ ఇన్ఛార్జ్ ఎస్ఐ రజిత, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల మహిళా పోలీసు అధికారులు, అన్ని విభాగాల పోలీసు అధికారులు, భరోసా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరు రాయగలరు అమ్మాను పాట కన్న తీయని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, అమ్మేగా అమ్మేగా తొలి పలుకు ఇంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. ఇంత పవర్ దేవుడు ఇంకెవ్వరికి వెళ్ళాడు, అన్నకి మాత్రమే ఇచ్చాడు. సో మనకి ఏమంటారు, లైఫ్ని నాశనం చేసే హక్కు లేదు, కానీ ఒక లైఫ్ ఇచ్చే మంచి గుర్తింపు దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్క ప్లేస్లో మన ఐడెంటిటీ నిలుపుకుంటూ చక్కగా పనిచేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ మహిళా దినోత్సవం అంటేనే ఒక గ్రేట్ అని అనిపించుకునేలాగా ముందుకెళ్ళాలనుకుంటున్నాను. ఒక చిన్న వర్డ్ చెప్తాం. మామూలుగా గర్ల్స్ ఏంటి సినిమాలలో అన్ని పోలీస్ స్టేషన్లు మహిళలతో పూర్తిగా నిండిపోతాయి. దాంట్లో తిరిగే లేదు. 33% రిజర్వేషన్ ఉంది, 33% కోటా వస్తారు, మెరిట్లో వస్తారు. ఒకనొక టైం వచ్చేసరికి ప్రతి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మహిళలు ఎంతమంది ఉన్నారో అంతమంది పురుషులు ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. దాంట్లో మటుకు నాకు ఎలాంటి డౌట్ లేదు. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి మహిళలతో మనం బిహేవ్ చేసేటటువంటి విధానం మారాలి. ప్రభుత్వాలకి న్యాయ వ్యవస్థలకి మన మీద నమ్మకం లేకే మహిళా బాధితులను మన దగ్గరికి రానివ్వకుండా భరోసా సెంటర్లు, సఖీ సెంటర్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ప్రతి విక్టిమ్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటే మనం కూడా వాళ్ళని భరోసా సెంటర్కి తీసుకెళ్తున్నాం, లేదా వాళ్ళకి ఏదైనా షెల్టర్ కావాలంటే సఖీ సెంటర్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ప్రభుత్వ యంత్రాంగంలో మనము ఎక్కడికి వెళ్ళినా కూడా మన యొక్క గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లదు అనేటటువంటి
ఇటీవలే రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడిన విషయం తెలుసుకున్న ఆయన స్వయంగా కాలువగట్టను పరిశీలించి అధికారులతో కలిసి రైతుల పొలాలకు నీళ్లను విడుదల చేయించారు. అదేవిధంగా శ్రీరంగపురం రిజర్వాయర్ నుండి గోపాల్ దీన్నే రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయడం జరిగింది. మంత్రివర్యులు వెంట వనపర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రైతులు పాల్గొనడం జరిగింది. అడిగిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారంటూ మంత్రి జూపల్లి గారికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, రైతులు, కార్యకర్తలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిస్వార్థంగా సేవ చేసే తత్వమున్న నాయకులు, జన సైనికులు ఏమీ ఆశించకుండా అహర్నిశలు పార్టీ కోసం కష్టపడే మనస్తత్వం, త్యాగమున్న వారే జనసేన పార్టీ నాయకులు. పార్టీ అధ్యక్షులంటే పిచ్చి, పార్టీ అంటే ఫ్యాషన్. నిజమైన ప్రజాసేవ చేయడానికి జన సైనికులు ముందుంటారని రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్త అధికారి కృష్ణ అన్నారు. పీలేరులో చలో పిఠాపురం మార్చి 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ నియమ నిబంధనలు పాటించే వ్యక్తి, జన సైనికులకు ఏమైనా ఆపద వస్తే అర నిమిషంలో చేరుకునే వ్యక్తి, తాను నమ్మితే ప్రాణమైన ఇచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్. జన సైనికులకు ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు కలిగించినా తక్షణమే చరించే మనస్తత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, శక్తి అని అన్నారు. ఆయనకు కేటాయించిన శాఖలో చిన్న ఉద్యోగిపై దాడి చేస్తే ఆగ మేఘాలపై వచ్చి ఆ దాడిని ఖండించి ఆ ఉద్యోగిని పరామర్శించి నేనున్నానని భరోసా కల్పించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభకు ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వచ్ఛందంగా సభకు వచ్చి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం పిఠాపురం ఆవిర్భావ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. పార్టీలో చేరి దోచుకుందాం, దాచుకుందాం అనే వారికి అవకాశం లేదని స్పష్టంగా తెలిపారు. శుక్రవారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుసుమంచి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తో కలిసి మహిళా లబ్దిదారులకు 10 లక్షల రూపాయల విలువ గల సంచార చేపల విక్రయ వాహనాన్ని పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం ప్రణాళికబద్దంగా పనిచేస్తుందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద వివిధ వ్యాపార యూనిట్లను ఏర్పాటు చేసి మహిళల స్వావలంబన దిశగా చర్యలు చేపట్టామని అన్నారు. పేదోడు ప్రభుత్వం కావాలని, ఆ పేదోడు ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యమని మీ అందరి దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 15 నెలలు పూర్తయింది. సంవత్సరం మీద 3 నెలలు ఈరోజే కరెక్ట్గా 7వ తారీఖు నాడు 15 నెలల క్రితం ప్రమాణ స్వీకారం చేశాం. 15 నెలలు పూర్తయింది. ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఆనాడు పిసిసి అధ్యక్షులు, ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు, మేమందరం కానీ ఏవైతే హామీలు చెప్పామో సాధ్యమైన హామీలని కొన్ని పూర్తి చేశాం. ఇంకా మీ మనసులో మీరు ఆశిస్తున్నది, పేదవాడి కుటుంబం ఆశిస్తున్నది ఇంకా ఉన్నాయి. అది ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తానని చెప్పాం. మోడల్గా ప్రతి మండలానికి ఒక గ్రామం ఇచ్చాం. ఈ రాబోయే 3-4 రోజుల్లో కలెక్టర్ గారితో కూడా చర్చిస్తున్నా. రాబోయే 3-4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మొదట విడత ఇస్తానన్న 3500 ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వారం 10 రోజుల్లోనే పూర్తి చేసుకోబోతున్నాం. అదే రకంగా రేషన్ కార్డులకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఈ రాబోయే ఈ నెలాఖరులోపే ప్రతి పేదవాళ్ళకి, అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. సంక్షేమ కార్యక్రమానికి వచ్చి అది ఆడబిడ్డలకి భరోసా కల్పించే దాంట్లో 500 రూపాయలకే గ్యాస్ మొద్దు కానివ్వండి, 200 యూనిట్లు ఫ్రీగా విద్యుతే కానివ్వండి, ఫ్రీగా
ఆర్టీసీ బస్సులో ఎంత దూరమైన ఉచిత ప్రయాణమే కానివ్వండి, ఈ కార్యక్రమాలను చేశాం. కొంతమంది నా ఆడబిడ్డల మనసులో సినన్న ఏదో తులం బంగారం ఇస్తున్నట్టు కదా ఏంది అని వాళ్ళ మనసులో ఉంది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా తులం బంగారం లేట్ అవుతున్నమాట వాస్తవం. అంతేకాదు అభివృద్ధిని సంక్షేమాన్ని ఆనాటి ఆ ప్రభుత్వం ఏవైతే అభివృద్ధి పేరుతో అరాచకాన్ని సృష్టించిందో ఆ అరాచకాన్ని అంతటినీ గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా ఆ పనులన్నీ పూర్తి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలలో రైతన్నులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఆడబిడ్డలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ నిరుద్యోగ తమ్ముళ్ళకి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 9 నెలల్లోనే దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం 55,562 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాదు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడా తగ్గకుండా ఉన్న దాంట్లో పేదవాడికి ఏదైతే మంచి జరుగుతుంది అనుకుంటున్నామో ఆ జరిగే దాంట్లో ఆ చేసే దాంట్లో మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు పనిచేస్తుంది. భవిష్యత్తులో భగవంతుడి దయతో ఇచ్చిన ప్రతి మాటని మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని కొద్దిగా ఆలస్యం కావచ్చు, ఆలస్యమైన ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చుతుంది చిత్తశుద్ధితో మన ఇందిరమ్మ ప్రభుత్వం అని మీ అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అక్క. సంగారెడ్డి జిల్లా చెన్నూరు ఎస్పీ రూపేష్ స్థానంలో నూతన ఎస్పీ పంకజ్ పారితోష్ బదిలీపై వచ్చారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ బదిలీపై నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్ వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు చేశారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పంకజ్ పారితోష్ బదిలీపై వచ్చారు. ఇంతకుముందు ఎస్పీగా పనిచేసిన చెన్నూరి రూపేష్ తెలంగాణ ఎంటీ నార్కోటిక్ బ్యూరో హైదరాబాద్ బదిలీ కాగా సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పంకజ్ పారితోష్ బాధ్యతలు చేపట్టనున్నారు. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని గత కేసీఆర్ ప్రభుత్వంలో లక్కీ డ్రాలో వచ్చిన 1156 మంది లబ్దిదారులకు వెంటనే పట్టాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మరియు మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ బాధితులకు పెండింగ్ లో ఉన్న ప్యాకేజీలను ఫ్లాట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మరియు R&R కాలనీలో తక్షణమే శ్మశాన వాటికలను మరియు కబ్రస్థాన్లకు స్థలాలను కేటాయించి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మరియు హైకోర్టు ఆదేశాల మేరకు ఒంటరి మహిళలకు ప్యాకేజీలను ఫ్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గజ్వెల్ క్యాంప్ ఆఫీస్ నుండి ర్యాలీగా గజ్వెల్ ఆర్డీఓ ఆఫీస్కి వెళ్లి మల్లన్న సాగర్ R&R కాలనీ బాధితులతో మరియు గజ్వెల్ మున్సిపాలిటీలోని డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులతో కలిసి గజ్వెల్ ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని ఇచ్చారు. గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని నిరుపేదల కోసం దాదాపు 1200 బెడ్రూమ్లను కట్టించడం జరిగిందన్నారు. మరియు డబుల్ బెడ్రూమ్ లబ్దిదారుల ఎంపికను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగిందన్నారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారటం వలన వారికి పట్టాలను పంపిణీ చేయాలని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని లక్కీ డ్రాలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు వెంటనే పట్టాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అందరూ నడుచుకోగలం వెళ్ళాము ఆర్టీఓ దగ్గర సమస్య వెంటనే
సమస్యలు వెంటనే సాగర్ కొండపోశమ్మ సాగర్ కాలనీ సమస్యలు వెంటనే కాలనీ సమస్యలు వెంటనే సమస్య వెంటనే అన్ని గారు నిషేధిత గంజాయి హెరాయిన్ మాదక ద్రవ్యాన్ని విక్రయిస్తున్న ముఠాను ఆబ్గరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ ఆదేశాల మేరకు శంషాబాద్ ఏఈఎస్ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో జిల్లా టాస్క్ ఫోర్స్ శంషాబాద్ టీం రాత్రి సమయంలో దాడులు జరిపి గంజాయి హెరాయిన్ ముఠాను పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చందానగర్ షెల్లింగపల్లి ప్రాంతంలో గంజాయి అక్రమ విక్రయాలపై విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం రాత్రి శంషాబాద్ డీటీఎఫ్ బృందం పర్యవేక్షణలో గంజాయి ముఠాను అరెస్టు చేశారు. బీహార్ కు చెందిన డ్రగ్స్ వ్యాపారి నరేష్ సంఘ్ని, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాల్టా ప్రాంతానికి చెందిన డ్రగ్స్ విక్రయదారుడైన సుబోల్ బిశ్వాస్ లను అరెస్టు చేశారు. ముఠా సభ్యుల నుండి 3.1 కిలోల పొడి గంజాయి, 7.5 గ్రాముల హెరాయిన్, బ్రౌన్ షుగర్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి ప్రవీణ్ కుమార్, ఎస్ఐజీ శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది ఫబ్రుద్దీన్, మల్లేష్, గణేష్, నెహ్రూ శేఖర్ పాల్గొన్నారు. ఇక సీజ్ చేసిన మాదక ద్రవ్యాలు 2 మొబైల్ ఫోన్లను తదుపరి దర్యాప్తు నిమిత్తం షెల్లింగంపల్లి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కు అప్పగించారు. వేసవిలో గ్రామాల ప్రజలకు తాగునీటి కోసం ఇబ్బందులు రాకుండా ఉండటానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కల్వరాల గ్రామ పరిధిలో కేఎల్ఐ కాలువను భీమాకు అనుసంధానం చేసి కేఎల్ఐ నుంచి నీళ్లను గోపాల్ దీన్నే రిజర్వాయర్కు తరలించారని అధికారులు ఆదేశించారు. అదేవిధంగా శ్రీరంగపూర్ రిజర్వాయర్ నుంచి భీమా ద్వారా నీళ్లను మంత్రి జూపల్లి విడుదల చేయించారు. కేఎల్ఐ భీమా కెనాల్ నుంచి సాగునీటి గోపాల్ దీన్నే రిజర్వాయర్కు తరలించి వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా గ్రామాల ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులకు ఆదేశించారు. మంత్రి జూపల్లి వేసవిలో తాగునీటి సమస్య రాకూడదని ముందు జాగ్రత్తతో కాలువల వెంట తిరుగుతూ ఆయా గ్రామాల రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో సమావేశ కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పంకజ్ పారితోష్ బదిలీపై వచ్చారు. శంకర్పల్లిలో బీజేపీ లీడర్ బద్దం శాంబారెడ్డి అనుమానాస్పద మృతి. గోపాల్ దీన్నే రిజర్వాయర్లో తాగునీటి కోసం భీమా కెనాల్ నుంచి నీటిని విడుదల చేయించిన మంత్రి జూపల్లి. విలువలు కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్, నమ్మిన జన సైనికుల కోసం ప్రాణాలైనా లెక్క చేయని వ్యక్తి పవన్ కళ్యాణ్. రైతుల కష్టాలు తీర్చడం కోసం ప్రతి సెంటు గుంటకు నీరందించడం కోసం మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు. దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ సభ్యుల మధ్య వాగ్వాదం, ఎమ్మెల్యే హామీతో ఆగిన హుండీ లెక్కింపు. డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వనందుకు తాజా కిచెన్ రెస్టారెంట్ పై హిజ్రాల దాడి. గంజాయి హెరాయిన్ ముఠా పట్టివేత. బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ స్టార్ టీవీ.